హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రియేటివిటీతో వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించడం తేలిక. ఏదైనా కొత్త రకం బిజినెస్ చేయాలనుకుంటే మంచి క్రియేటివ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అయితే అతి తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను అందించే వ్యాపారం చేయాలని ఆలోచించే వారికి డెకరేషన్ బిజినెస్ బెస్ట్ ఆప్షన్. అన్ని ఈవెంట్లు పండుగలా తలపించాలని ప్రజలు కోరుకోవడం కామన్ కాబట్టి డెకరేషన్ సేవలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అనౌన్స్మెంట్స్, న్యూ ఆఫీస్ ఓపెనింగ్స్, బేబీ షవర్స్, ఎంగేజ్మెంట్స్, వెడ్డింగ్, వార్షికోత్సవాలు, పార్టీలు వంటి అనేక సందర్భాల్లో డెకరేషన్స్ అవసరం. స్టైలిష్, బ్యూటిఫుల్, క్రియేటివ్ డెకరేషన్లకు రోజుకు డిమాండ్ పెరుగుతోంది. గెస్ట్ను ఇంప్రెస్ చేయడానికి, ఈవెంట్ మూడ్ సెట్ చేయడానికి, పర్సనల్ స్టైల్ ఎక్స్ప్రెస్ చేయడానికి, ఈవెంట్ను మరుపురాని అనుభూతిగా మార్చుకునేందుకు మంచి డెకరేషన్స్ను ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయాలన్నీ డెకరేషన్ బిజినెస్కు మంచి డిమాండ్ క్రియేట్ చేశాయి. ఈ వ్యాపారానికి భారీ మొత్తంలో ముందస్తు పెట్టుబడి అవసరం ఉండదు. కేవలం 10,000తోనే చిన్న తరహా డెకరేషన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఫిజికల్ షాప్ సెటప్ చేయొచ్చు, లేదా ఇంట్లో కూర్చుని హాయిగా ఆన్లైన్లోనే ఆర్డర్లను మేనేజ్ చేయొచ్చు. మరింత ఎక్స్పీరియన్స్ వచ్చాక బిజినెస్ పెంచుకోవచ్చు. ఈ వ్యాపారంలో ఎంత క్రియేటివ్గా ఉంటే అంత సక్సెస్ కావచ్చు. కస్టమర్లను ఆశ్చర్యపరిచే ప్రత్యేకమైన ఆకర్షించే డెకరేషన్లు క్రియేట్ చేయగలిగితే ప్రాఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదిలా ఉంటే పెళ్ళైనా, పుట్టినరోజైనా డీజే లేకుండా వేడుక ఉండడం లేదు. గ్రామ స్థాయి నుంచి పెద్ద నగరాల వరకు ప్రతి చోట డీజే ఆర్టిస్టులకు డిమాండ్ పెరుగుతోంది. యువత డీజే పెట్టుకుని ప్రతి వేడుకలను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో కూడా డీజే సర్వసాధారణమైపోయింది. మీరు కూడా సంగీతంపై ఆసక్తి కలిగి డీజే కంపోజింగ్ నేర్చుకుంటే మీరు డీజే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. గతంలో నగరాల్లోనే డీజేలకు డిమాండ్ ఉండేది. ఇప్పుడు గ్రామాల్లోనూ దీనికి డిమాండ్ పెరిగింది. గ్రామంలో జరిగే శుభ కార్యక్రమాలకు డీజేని కూడా ఆహ్వానిస్తారు. వివాహ వేడుకల్లో ఎక్కువ వినోదాన్ని అందించే ఈ డీజే వ్యాపారాన్ని ప్రారంభించడం పెద్ద కష్టమేమీ కాదు. మీరు డీజే వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే మీకు ఏమి అవసరమో ముందు తెలుసుకోవాలి. సీడీ ప్లేయర్, ల్యాప్టాప్, ఛానల్ మాస్టర్, సౌండ్ బాక్స్, పార్క్ లైట్, డీజే మిక్సర్, మైక్, కేబుల్, యాంప్లిఫైయర్, డ్యాన్స్ చేయడానికి స్థలం కావాలి. మీకు టెంట్ హౌస్ ఉంటే 1 లేదా 2 డీజేలను ఉంచుకుంటే రిజిస్ట్రేషన్ లైసెన్స్ అవసరం లేదు. అయితే పెద్ద ఎత్తున వ్యక్తులకు డీజే సేవలు అందించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి. స్థానిక అధికారుల నుంచి అనుమతి అవసరం. మీరు మీ వస్తువులకు బీమా చేస్తే మంచిది. వస్తువు పాడైపోయినా లేదా పోగొట్టుకున్నా మీకు చెల్లించబడుతుంది. డీజే వ్యాపారానికి మీరు మెటీరియల్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి సుమారు 5 నుంచి 6 లక్షల రూపాయలు అవసరమవుతుంది. మీ కింద పనిచేసే వారి జీతాలు ఇవ్వాలి. డీజే వ్యాపారాన్ని ప్రారంభించే ముందు పెద్ద మొత్తంలో డబ్బును ఏర్పాటు చేయడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.